హైదరాబాద్ ఆటోనగర్ మెకానికల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన జరగగా ఎన్నికల్లో అధ్యక్షునిగా కృష్ణ, కార్యదర్శిగా రవికుమార్, కోశాధికారిగా సత్యనారాయణ విజయం సాధించారు. ఈ రోజు అసోసియేషన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కార్యవర్గ సభ్యులతో అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి పదవి బాధ్యతలు చేపట్టారు. ఆటోనగర్ కార్మికుల సమస్యలపై మౌలిక సదుపాయాల కొరకు కృషి చేస్తామని తెలిపారు. ఈ విషయంలో తమకు మద్దతుగా నిలిచిన బాబన్నకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆటోనగర్ లోని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ ఆటోనగర్ మెకానికల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం. కొండ కృష్ణ అనే నేను హైదరాబాద్ ఆటోనగర్ మెకానికల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ 2024 నుండి 2027 సంవత్సరములకు నూతన కార్యవర్గంలో అధ్యక్షుడి పదవికి ఎన్నికైనందున మనసా వాచా కర్మన నాకు నిర్దేశింపబడిన విధులను కేవలం నా తోటి కార్యవర్గ సభ్యులకు సంఘ సహకారంతో నిస్వార్థంగా నిర్వహిస్తాను అని ప్రమాణము చేయుచున్నాను. సోదరులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్టేజ్ మీద ఉన్న మన సీనియర్ నాయకులకు కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు జరిగిన మన యూనియన్ ఎలక్షన్లో అత్యధికంగా విజయం సాధించిన కృష్ణ గారిని ఇప్పుడు జరుగుతున్న టెక్నీషియన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అందరికీ సాల్వ్ చేసి అందరికీ న్యాయం చేకూరేలా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండవ సెక్రటరీ పదవికి ఎన్నికైనందున మనస వాచ కర్మన నిర్వహించబడిన విధులను కేవలం నా తోటి కార్యవర్గ సభ్యుల మంద సహకారంతో నిస్వార్థంగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను హైదరాబాద్ ఆటోనగర్ మెకానికల్ టెక్నీషియన్ అసోసియేషన్ 2024-2027 సంవత్సరం వరకు నూతన కార్యవర్గ సభ్యునిగా జనరల్గా పదవికి ఎన్నికైన కదా నా మనస్సాక్షిగా మనత వాచా కర్మ ప్రవర్తించగలనని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ब्राह्मणाय यमुद्धरेत् ब्राह्मणो वै सर्वाभि देवता सर्वाभि देवेनं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्ता सर्वावेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदपतिभ्यो दिवे दिवे नमस्कार. आयुष्येन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमान शोभनो शोभमान कल्याणः सृजमानस्य सकलकार्य दिग्विजय अनुग्रह प्रसादप्रसिद्धिरस्तु इष्टकाम्यादप्रसिद्धिरस्तु. మరియు సంఘములకు సంబంధించిన ముఖ్య విషయములలో